ఆదికాండము 29వ అధ్యాయం నీకోసం. లాబాను దగ్గరికి వెళ్ళడానికి యాకోబు బయలుదేరుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక బావి దగ్గర కొంతమంది మందకాపురులు తమ మందలకు నీళ్లు పెడుతూ ఉండడం చూసిన యాకోబు వారి దగ్గరకు వెళ్లి లాబాను గురించి అడగగా, లాబాను ఇక్కడే ఉన్నాడు అని, క్షేమంగా ఉన్నాను అని చెప్తాడు. అది విని యాకోబు చాలా సంతోషిస్తూ ఉండగా ఆ మందకాపురులు, ఇదిగో లాబాను యొక్క కుమార్తె అయిన రాహేలు తన మందలతో ఇక్కడికి వస్తుందని రాహేలును చూపిస్తారు. అయితే సాయంత్రం అవడంతో ఆ మందకాపురులు తిరిగి వెళ్ళడానికి లేస్తారు. అప్పుడు యాకోబు రాహేలు మందలకు కూడా నీళ్లు పెట్టమని వారిని అడగగా, చాలా ఆ, సమయం అయ్యింది అని చెప్పి వారు వెళ్ళిపోతారు. ఆ రోజులలో బావి పైన ఒక రాయి పెట్టి ఉంటుంది కాబట్టి రాహేలు తన మందతో వచ్చి అక్కడ నీళ్లు పెట్టుకోవడం కష్టమని భావించిన యాకోబు ఆ రాయిని తీసి రాహేలుకు మందలకు నీళ్లు పెట్టి రాహేలుకు సాయం చేసి తనను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని, నేను నీ తండ్రి అయిన లాబాను యొక్క సహోదరి కుమారుడనని చెప్తాడు. అది విన్న రాహేలు తన తండ్రి అయిన లాబాను దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. లాబాను ఎంతో ఇష్టముతో యాకోబును తన దగ్గరికి తీసుకుని వచ్చి అడుగుతాడు తన దగ్గరే ఉండమని. అందుకు యాకోబు ఒప్పుకుంటాడు. అయితే తన దగ్గర ఊరికనే ఉండొద్దు అని చెప్పి, నీకు ఏమి కావాలో జీతముగా అడగమని లాబాను యాకోబును అడగగా, యాకోబు తన రెండో కుమార్తె అయిన రాహేలును చాలా ఇష్టపడ్డాను అని, ఆమెనిచ్చి వివాహము చేయమని అడుగుతాడు. అందుకు లాబాను తన దగ్గర 7 సంవత్సరములు ఊరికనే బానిసగా పని చేస్తే తన కుమార్తె అయిన రాహేలును ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. అందుకు యాకోబు ఒప్పుకుంటాడు. యాకోబుకు రాహేలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ 7 సంవత్సరములు తనకి చాలా చిన్నగా అనిపిస్తాయి. అయితే లాబానుకు లేయా అనే ఒక పెద్ద కుమార్తె ఉంది. ఆమె అంత అందంగా ఉండదు. ఆమె కళ్ళు జబ్బు కళ్ళు వలె ఉంటాయి. అయితే రాహేలు చాలా అందముగా ఉంటారు. అయితే 7వ సంవత్సరం అయ్యాక రాత్రివేళ యాకోబును మోసము చేసి లాబాను తన పెద్ద కుమార్తె అయిన లేయాను వచ్చి అతనికి వివాహం చేస్తారు. అయితే ఆ చీకటిలో లేయాని గమనించని యాకోబు ఆ రాత్రి అయ్యాక పొద్దున్నే లేచి లేయాను చూసి తనకు జరిగిన మోసానికి లాబాను దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తాడు. అప్పుడు లాబాను, మా దేశములో మొదటిగా పుట్టిన కుమార్తెకు వివాహం చేయకుండా రెండో కుమార్తెకు వివాహము చేయమని చెప్పి ఇంకొక 7 సంవత్సరములు తన దగ్గర కొలువు చేస్తే తన రెండో కుమార్తె అయిన రాహేలును కూడా ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. అందుకు యాకోబు ఒప్పుకుంటాడు. అలా 7 సంవత్సరములు అయ్యాక రాహేలును ఇచ్చి వివాహం చేస్తారు. అయితే ఇంకో 7 సంవత్సరములు కూడా రాహేలు పట్ల తనకున్న ఇష్టముతో కొలువు చేస్తాను అని చెప్తాడు. అయితే లాబాను తన పెద్ద కుమార్తె అయిన లేయాకు జిల్ఫా అనే ఒక దాసెను ఇస్తారు. అలాగే రాహేలుకు బిల్హా అనే ఒక దాసిని ఇస్తారు. యాకోబుకు రాహేలు అంటే ఉన్న ఇష్టం లేయా పైన ఉండదు. అందుకు లేయా చాలా బాధపడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అయితే, ఏ మోసంతో అయితే యాకోబు యొక్క వివాహం జరిగిందో అదే మోసంతో యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. తన సహోదరుడికి చెందాల్సిన ఆశీర్వాదము తనకు తీసుకుంటాడు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, తన పుట్టక ముందే యెహోవా యాకోబును ఆశీర్వదిస్తాడు. కానీ మోసం చేసి ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం యాకోబుకు లేదు. కానీ ఆ మోసం చేస్తాడు. అందుకే తన మామ చేత తను కూడా ఇలా మోసగించబడతాడు. అయితే లేయా ఒక్క కష్టం చూసిన యెహోవా ఆమె గర్భము తెరిచి ఆమెకు ముఖ్య సంతానము అయిన, అంటే యాకోబు 12 జనములుగా ఉంటారు అని దేవుడు ఆశీర్వదిస్తారు. అందులో ముఖ్య సంతానమైన లేవే లేవి యూదాలు ఆమె కడుపున పుట్టేలాగా చేస్తారు. అలా లేయా గర్భవతి అయి రూబేనును కంటుంది. తరువాత మళ్ళీ గర్భవతి అయి షిమ్యోనును కంటుంది. మూడోసారి గర్భవతి అయి లేవిని కంటుంది. నాలుగోసారి గర్భవతి అయి యూదాను కంటుంది. అయితే తన సోదరి అయిన రాహేలు మాత్రం గొడ్రాలు వలె ఉంటుంది. ఇలా యెహోవా లేయా పట్ల తన కృపను చూపి ఆమెను ఆశీర్వదిస్తారు. అయినప్పటికీ యాకోబుకు ఇంకా తన రెండో భార్య అయిన రాహేలు పట్ల మాత్రమే ప్రేమ ఉంటుంది.